చైనాని మధ్యవర్తిగా పెట్టడం అంటే పాకిస్తాన్ ఏమో బ్రోకర్ పాత్ర పోషిస్తుంది, చైనా కథ నడుస్తుంది. అమెరికా ఎందుకు ఒప్పుకుంటది చైనా చేస్తే? చైనా రష్యా చేసేదాన్ని అమెరికా ఒప్పుకుంటుందా? ఇరాన్ అమెరికా ఇద్దరు ఒప్పుకున్నది భారత మధ్యవర్తి, బట్ మన మధ్యవర్తిత్వం చెయ్యట్లేదు. బట్ పాకిస్తాన్ ఎవరు ఒప్పుకోలేదు, కానీ వాడే నేను చేస్తా అని వెళ్తున్నాడు. టర్కీని చైనాని పుచ్చుకుని మధ్యలో కూర్చున్నాడు. మొదటైతే టర్కీతోనూ ఈజిప్ట్ తో కలిసి మీటింగ్ పెడితే పోరా అనేటప్పటికి ముగ్గురు వెనక్కి పోయారు. ఆ తర్వాత మళ్ళీ నేనే అంటే ఇరాన్ దీంతో సంబంధం లేదని చెప్పింది. చైనా కూడా ఇప్పుడు డ్రాప్ అయిపోయింది ఇరాన్ తో చర్చలకు సంబంధించి. ఎందుకంటే ఇరాన్ క్లియర్ గా ఉంది, రానున్న 48 గంటల్లో అమెరికా దాడులు చేస్తానన్న సందర్భంలో దాడులు తిప్పికొట్టే పనులు మేముంటాం తప్పించి మధ్యవర్తిత్వం అంటే అమెరికా చేత మీరు ఆపించండి యుద్ధం, అదే సమయంలో హార్ముజ్ జలసంధిలో మేము వసూలు చేసుకోవడానికి సహకరించండి, అమెరికా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని మాట ఇప్పించండి అని అడుగుతుంది. అవి మూడు సాధ్యమయ్యే పని కాదని చైనాకి తెలుసు, అందుకని చైనా డ్రాప్ అయిపోయింది.